ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం. అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 1 చూసి చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు, సీనియర్ హీరోలు, హీరోయిన్లు, ఇతర అగ్రనటులు పొగిడారు. అద్భుతమని కొనియాడారు. బాగుంది అని అనడంతో ఆగిపోతే ఎలాంటి కడుపు మంటలు ఉండేవి కావేమో కానీ అల్లు అర్జున్ కి ఎప్పుడైతే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చిందో ఇండస్ట్రీలో కడుపు మంట మొదలైపోయింది. పైకి చెప్పకపోయినా బయట పడకపోయినా ఎన్నో ఏళ్లుగా ఎన్నో పాత్రలు చేసిన మాకు రాని జాతీయ అవార్డులు అల్లు అర్జున్ కి వచ్చిందనే అక్కసు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంది. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. చేయి జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తిరిగి తీసుకోలేం సరికదా. కవర్ చేసుకోవడానికి ఇదిగో రాజేంద్ర ప్రసాద్ మాదిరే నానా తిప్పలు పడాలి. తాజాగా ఆయన హరికథ వెబ్ సిరీస్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు దుమారం రేపాయి. తాను ఎంత గొప్ప నటుడినో చెప్పుకుంటూ నిన్నగాక మొన్న చూసాం, వాడెవడో చందనం దొంగ, వాడు హీరో, హీరోల్లో మీనింగ్ మారిపోయిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్నగాక మొన్న వచ్చిన సినిమా ఏంటి? పుష్ప 2. అందులో హీరో క్యారెక్టర్ ఏంటి? చందనం దొంగ. మరి రాజేంద్ర ప్రసాద్ ఎవరిని అన్నట్లు? ఆయన ఎంత క్లెవర్గా కవర్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ని అన్నట్టే లెక్క అని ఫిక్స్ అయిపోయారు చాలా మంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు పలు మీడియా సంస్థలు కూడా రాజేంద్ర ప్రసాద్ పుష్ప 2 ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాసేశారు. అయితే ఈ వివాదం చినికి గాలివానగా మారడంతో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్. అబ్బబ్బే చిచి, అల్లు అర్జున్ నా బిడ్డలాంటోడు, వాణ్ణి నేను అలా అంటానా? వాడెవడో అజ్ఞానంతో నేను అన్న మాటలు అర్థం కాక అలా రాశాడంటూ అల్లు అర్జున్ పై పొగడ్తల వర్షం కురిపించారు. అంతేనా, ఈ పొగడ్తల్లోనూ ఫిట్టింగ్ పెట్టారు. పుష్ప 2 లాంటి సినిమా తీయడం ఎవడికి సాధ్యం కాదు. ఎవడు పడితే వాడు పుష్ప లాంటి సినిమా చేయలేడు. అలాంటి సినిమా చేయమనండి చూస్తాను అని అన్నారు. ఇంతకీ రాజేంద్ర ప్రసాద్ ఏం వ్యాఖ్యలు చేశారు? ఆ తర్వాత ఎలా కవర్ చేశారంటే, కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తున్నారు. నిన్నగాక మొన్న చూసాం, వాడెవడో చందనం దొంగల దొంగవాడు హీరో. ఇప్పుడు హీరో అనే పదానికి మీనింగ్లు మారిపోయాయి. నేను నటించిన హరికథ సినిమా 1000 రూపాయలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. మనకి ఉన్న కడుపు మంట మనం చెప్పాలి కదా, ఇంట్లోనే ఓటీటీలో చూడొచ్చు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి వివరణ ఇచ్చారంటే, చిచిచి, అల్లు అర్జున్ గురించి నెగిటివ్ మాట్లాడతానా? అవసరం లేదు. చీచి, నేను అలా అంటానా? అల్లు అర్జున్ నా బిడ్డండి. అల్లు అర్జున్ ఐ లవ్ యూ. నేను అల్లు అర్జున్ గురించి నెగిటివ్గా మాట్లాడనని రాసిన రాతలు చూస్తే నవ్వు వచ్చింది. పోనీలే, ఇంతకాలానికి నా గురించి నెగిటివ్గా కలర్ ఇచ్చాడని ఆ రాసిన వాడెవడో పుష్ప 2లో హీరో దొంగ అనే నేను అన్నట్టుగా రాసి పడేశాడు. ఓరి పిచ్చినా పుచ్చి, నేను అన్న ఉద్దేశం అది కాదు. నేను హీరోగా ఇన్నేళ్ల నుంచి ఉన్నా, రెగ్యులర్ గా హీరోని కాదు. చాలా సూపర్ హిట్ చూశాను. అసలు ఆ ఫంక్షన్ లో నేను మాట్లాడింది ఏంటి? దాని ఉద్దేశం ఏంటంటే, నేను హీరోనా? లేడీస్ టైలర్ లో నేను హీరోనా? వాడో సన్నాసి అప్పుల అప్పారావు హీరోనా? వాడు వెధవ. ఇలాంటి సమాజంలో ఇలాంటి క్యారెక్టర్స్ని హీరోగా తీసుకొని ఆ క్యారెక్టర్ ద్వారానే హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చాం. ప్రతి ఇంట్లోనూ ఒక మంచం కంచం ఎలా ఉంటుందో రాజేంద్ర ప్రసాద్ సినిమా కూడా అలాగే ఉంటుంది. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఎవరికి మనసు బాలేకపోయినా రాజేంద్ర ప్రసాద్ సినిమా చూస్తారు. నేను దొంగ అంటే అల్లు అర్జున్ దొంగ అయిపోతాడా? పైగా అల్లు అర్జున్ ఎవరు? నా బిడ్డలాంటోడు. నన్ను పిచ్చిగా ప్రేమిస్తాడు గురువుగారు అని అంటాడు. జులై సినిమా టైంలో గురువుగారు మీరు నాకు ఎంతో నేర్పారు అని అంటాడు. అందుకే అల్లు అర్జున్ జర్నీ చూస్తే జులై ముందు జులై తర్వాత అని అంటారు. కావాలంటే చెక్ చేసుకోండి. అతను నన్ను ఎంత లవ్ చేస్తాడో మాటల్లో చెప్పలేను. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం కలిసి చేశాం. పుష్ప 2కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు గురువుగారు నాకు నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పాడు. చాలా సంతోషపడ్డాను. వాడెవడో అజ్ఞానంతో అమాయకత్వంతో నన్ను నెగిటివ్ సైడ్ తీసుకెళ్లాలని చూసినా పొరపాటున కూడా మీరు వెళ్ళొద్దు అని హితోబోధ చేశారు రాజేంద్ర ప్రసాద్. అంతా బాగానే ఉంది, కానీ రాజేంద్ర ప్రసాద్ ఎంత కష్టపడి కవర్ చేసినా కూడా కొన్ని ప్రశ్నలకు సరైన క్లారిటీ ఇవ్వలేదు. సరే, అయినా పుష్ప 2 గురించే మాట్లాడలేదు. అల్లు అర్జున్ గెలకలేదని అనుకుందాం. మరి ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిన్నగాక మొన్న వచ్చిన సినిమా ఏంటి? చందనం దొంగల దొంగ ఎవరు? సినిమా టికెట్ 1000 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఏ సినిమాకి ఉద్దేశించి అన్నట్లు? ఏ సినిమాకి 1000 రూపాయల టికెట్ అమ్ముతున్నారు? మనకి ఉన్న కడుపు మంట మనం చెప్పాలి కదా అని ఎవరిని ఉద్దేశించి అన్నట్టు? అసలు ఆయన కడుపు మంట ఏంటో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.